అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అది అన్నది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. సో 3 మెసేజెస్ తీసుకుంటున్నాను. చూద్దాము ఈ 3 మెసేజెస్ ఏంటో. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ అండ్ థర్డ్ మెసేజ్. Okay, universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message వచ్చేసి perspective అని చూపిస్తుంది. There is a better way. Pause for reflection and insight. Dare to be different. సో ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే మీరు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి రిపీటెడ్గా అదే ఫాలో అవుతూ ఉన్నారు, అంటే అదే చేస్తూ ఉన్నారు. సో ఏమవుతుందంటే దీనివల్ల లైక్ థింగ్స్ అనేవి మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా సేమ్ చేస్తుంటే రిజల్ట్ కూడా సేమ్ ఉంటుంది. సో డిఫరెంట్ అయితే ఉండదు. మీరు ఎన్ని విధాలుగా అయినా సరే చేంజ్ చేసేసి ప్యాటర్న్స్ ఐ మీన్ లైక్ సేమ్ టు సేమ్ దాంట్లో వెళ్తున్నారు అని అంటే కనుక అందులో డిఫరెన్స్ ఏమీ ఉండదు, రిజల్ట్ కూడా అంతే ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఏ సిచ్యువేషన్ గురించి అయితే అనుకుంటున్నారో లైక్ కొంచెము రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. అది మీ కనెక్షన్కి సంబంధించి, మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, లేదు అని అంటే ఈవెన్ కెరియర్కి సంబంధించి. సో దీనికి ఇలా ఏదైతే ఉందో దాంట్లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అంటే తెలుసుకోవాలి, ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని అమల్లో పెట్టి ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్గా యాక్ట్ చేస్తే, డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూస్తే అప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే మీరు స్టక్ అయి ఉన్నారో దానికి ఆన్సర్ వస్తుంది, అందులో మీకు గ్రోత్ ఉంటుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్. సో దెర్ ఈస్ ఎ బెటర్ వే. పాజ్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్సైట్. మీరు అనుకుంటున్న దానికంటే బెటర్ వే ఉంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే, కానీ మీరు ఎప్పుడైతే పాజ్ చేసి దాని గురించి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ట్రై చేస్తే అప్పుడే దాంట్లో మీకు సొల్యూషన్ వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకే డేర్ టు బీ డిఫరెంట్. సో మీరు ఎలా అని అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో, సో నాకు కొన్నిసార్లు ఏంటి అని అంటే మన మైండ్ వల్ల మనము కొన్ని థింగ్స్ మీద ఫిక్సేటెడ్గా ఉంటాం అనమాట. బట్ అది ట్రూత్ అయితే కాదు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ షోస్ ఏదైనా చెప్తాము. సో టీవీ షోస్ ఏదైనా ఉంది అనుకోండి, నాకు ఇదే స్టైల్ టీవీ షోస్ అంటే ఇష్టము, నేను కొత్తగా ట్రై చేయాలంటే నచ్చదు అని చెప్పేసి. సో అంటిల్ మీరు డిఫరెంట్గా ట్రై చేస్తేనే అది మీకు తెలియదు, రైట్? సో అది నచ్చుతుందా లేదా అని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట. సో ఏదైతే థింగ్స్ మీరు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు ఒక టైం నుంచి, ఒక ఏజ్ నుంచి, ఇంట్లో పనులైనా సరే, వర్క్ సిచ్యువేషన్లో అయినా సరే అదే కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఒకటి ఇది కంఫర్ట్ జోన్లోనే ఉండడం, గ్రోత్ ఉండదు, రిజల్ట్ సేమ్ టు సేమే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చేంజ్ అవుతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, చేంజ్ అవుతే నాకు నేను నచ్చుతానో లేదో అని చెప్పేసి పర్స్పెక్టివ్తో చూడట్లేదు అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏదైతే ఉందో మీ లైఫ్లో మీరు స్టాగ్నెంట్గా అనిపిస్తుంది, కదలట్లేదు, మీ లైఫ్ అంతా బోరింగ్గా ఉంది అని అంటే అందులో మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చుకోవాలి, కొత్తదనంగా చూడాలి, డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఒకరి కోసం చేయట్లేదు, మన కోసం మనమే చేస్తున్నాము. సో అది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు నోటీస్ చేయడం, అది ఏంటి, అది మీరు చేస్తే డిఫరెంట్గా ఉంటారు అందరిలో అని చెప్పేసి అనమాట. సో ఈవెన్ వర్క్ విషయంలో అయినా సరే అందరూ సేమ్ టు సేమ్ ఐడియాస్ అవి ఇస్తూ ఉంటే మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా వచ్చేసి మీ ఐడియాస్ని ఓపెన్ అప్ చేసి మాట్లాడడము ఈ విధంగా అనమాట. అంటే డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఈ డిఫరెన్స్ మిమ్మల్ని లైక్ ఎలా అనంటే
ఒక కంప్లీట్లీ వేరులాగా చూపిస్తుంది అనమాట. అందరిలో ఒకటే కాకుండా కొంచెము మీ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది, మీరు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు అన్నట్టు చూపిస్తుంది. సో ఇది ఏదైనా సరే మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చుకోవడము ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో డిఫరెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది కాబట్టి ఈ రీడింగ్కి మనం ఏం పెట్టుకుందాము అని అంటే అఫర్మేషన్, ఐ ట్రై డిఫరెంట్ థింగ్స్ అని చెప్పేసి అఫర్మ్ చేయండి. సో అది ఏంటది మీరు డిఫరెంట్గా ట్రై చేయబోతున్నారు, మీరు ఏదైనా లైక్ చెప్పాలనుకుంటే కమెంట్స్లో తెలియజేయండి. ఐ వుడ్ లైక్ టు నో దట్. ఓకే, సో అంటే ఇక్కడ అది ఏదైనా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది, నాకు ఒక రొటీన్ ఏదైనా ఉంటే నేను దాంట్లో కంటిన్యూస్లీ ఆ రొటీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. బట్ రీసెంట్లీ ఏమనిపించిందంటే ఆ రొటీన్లోనే నాకు కొంచెం బోరింగ్ లాగా అనిపించింది, సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నానేమో, అదే నడుస్తుంది అన్నట్లు కొంచెం టైమింగ్స్ మాత్రమే స్వాప్ చేశాను. అంటే ఒక టైంలో లైక్ ఏ టైంలో అయితే నేను ఒక వర్క్ చేస్తాను, ఆ వర్క్ని ఇంకో టైంలో పెట్టి దీన్ని స్వాప్ చేయడం అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్లు అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. ఇక్కడ మీరు ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ని లైఫ్ని అప్ సైడ్ డౌన్ తిరిగేయాల్సిన అవసరం లేదు. చిన్న థింగ్స్ అయినా సరే కొంచెం డిఫరెంట్గా చేసినా సరే అది ఎలా అంటే మీకే మీరు నేను చాలా డిఫరెంట్గా చేశాను, బాగుంది కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఏంటది మీరు ట్రై చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి, నేను చదువుతాను. ఓకే, బిలీవ్ చేసి అఫర్మ్ చేసి అండ్ మీ లైఫ్లో కూడా దాన్ని తీసుకొని రండి, లైక్ దానికి సంబంధించి వర్క్ని చూపించండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్ చూపిస్తుంది. సక్సెస్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ కాంప్రమైజ్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్, ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ కాంప్రమైజ్ అని అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే మనము బయట థింగ్స్ మనం ఒక్కొక్కసారి మన లైఫ్లో ఏంటి అని అంటే అవతల వాళ్ళు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, ఈ థింగ్స్ నాకు దొరికితే బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంటాను కదా అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది అలాంటి దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో మీరేంటి ఇప్పుడు వర్క్లో నేను సక్సెస్ అవుతూనే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఈ పర్సన్ లైక్ వీళ్ళు నాతో కాంటాక్ట్ చేస్తేనే, వీళ్ళతో నాకు లవ్ ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఏమవుతుందంటే అది ఒక మూమెంట్ వరకు బాగానే ఉంటుంది, బట్ మీరు ఎంతసేపు ఆ ఆబ్జెక్ట్ ఏదైనా సరే మీ నుంచి బయట ఉండేదంతా మీకు ఆబ్జెక్టే అవుతుంది. ఓకే, సో అలా ఉన్నంత వరకు మనీ ఎక్కువ వస్తే హ్యాపీగా ఉంటాను, లేదంటే బాగుండను ఇలా అనుకుంటున్న కొద్దీ మీ సక్సెస్ అనేది చేంజ్ అవుతుంది, మీ హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఎలా అనంటే మీరు విత్ ఇన్ వెళ్ళాలి, అంటే మీ మనసులో మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అయిపోయి ఎలా అనంటే నా హ్యాపీనెస్ నా చేతిలో ఉంది, నాలో ఉంది అని చెప్పేసి చూడడం అనమాట. అంటే బయట దాని మీద, బయట థింగ్స్ మీద, బయట వాళ్ళ మీద కాకుండా, బయట వాళ్ళంటే ఎవరన్నా అవ్వచ్చు, లిటరలీ మీ బాడీ నుంచి బయట వచ్చే ప్రతి ఒక్కరు, మీ సిబ్లింగ్స్, మీ ఫ్యామిలీ, మీ స్పౌస్, మీ పార్ట్నర్ అందరూ అనమాట. సో అలా చూస్తున్న కొద్దీ కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అయిపోవడము, బాధపడము అలా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కొంచెము దాని మీద నుంచి కాంప్రమైజ్, అంటే దాని మీద నుంచి దృష్టి తీసేసి మన మీద మనము పెట్టుకోవడం అనమాట. సో మన సోల్ మీద మనం దృష్టి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఈసారి ఏంటి అని అంటే అది ఎప్పుడైతే అది ఆ సక్సెస్ వస్తుందో అది ఎప్పుడు రిమూవ్ అవ్వదన్నమాట. ఎందుకంటే అది పర్మనెంట్, ఎందుకంటే అది బయట నుంచి రాలేదు, మీలో మీకు వస్తున్న ఆనందం అనమాట. సో అందుకే దీనికి సంబంధించి కూడా మీరు పర్స్పెక్టివ్ చేంజ్ చేయడం, ఎందుకు నేను ఎమోషనల్లీ హ్యాపీనెస్ కోసం ఒకరి గురించి ఆలోచిస్తున్నాను, ఈ పర్సన్ మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి అనుకోవడము, ఈ జాబ్లో నాకు సెటిల్ అవుతూనే బాగుంటానని చెప్పేసి అనుకోవడం, అది పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వడం, రైట్. సో ఆ విధంగా చేంజ్ చేసి విత్ ఇన్ మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతూ విత్ ఇన్ వెళ్తే అప్పుడు సొల్యూషన్స్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. దేనికైనా సరే సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు లేదు అని అంటే మాత్రం డెఫినెట్లీ డిజాస్టర్సే కదా క్రియేట్ అయ్యేది. సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే సక్సెస్ని అచీవ్ చేస్తారు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు పర్సనల్ రీడింగ్స్లో చాలా ఎక్కువ వస్తుంది, అందుకని చెప్తున్నాను. సో ఎలా అని అంటే మీరు ఎవరితో అయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకుందాం.
సో లేదు, ఒక కనెక్షన్లో ఉన్నారు, ఎక్కడైతే మీరు ఓవర్గా గివింగ్ ఎనర్జీలో ఉన్నారు, అంటే మీరే టెక్స్ట్ చేయడము, మీరే కాల్స్ చేయడము, మీరే అన్నీ ఇనిషియేట్ చేస్తుండడం. సరే ఓకే, అలా ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అనుకోవచ్చు. బట్ ఎవ్రీడే కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి అదే జరుగుతుంది. మీరు ఒక 1 అవర్ అలా పక్కకు వచ్చేస్తే అక్కడ నుంచి ఎలాంటి ఆన్సర్స్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఈ పర్సన్ మర్చిపోతారో ఏంటో అని మళ్ళీ మీరే కాల్ చేయడము, మళ్ళీ వాళ్ళకు అటాచ్ అవ్వడము, ఇలాంటిదంతా ఉండడం. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీరు నిర్ణయం తీసేసుకుంటారు. సో నేను ఈ పర్సన్కు టెక్స్ట్ చెయ్యను, నేను కొంచెము యాబ్సెన్స్లో ఉంటే నా గురించి అర్థం చేసుకుంటాను. ఈగోయిస్టిక్గా ఉండకూడదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నట్లు. సో ఇలా సరే నేను ఎప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా ఈ కనెక్షన్లో నా ఎనర్జీ, నేను కొంచెం పాజ్ చేసేసి నా మీద నేను రిఫ్లెక్ట్ అవుతాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, చూద్దాము ఆ పర్సన్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా టెక్స్ట్ చేస్తారు అని చెప్పేసి మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ పేషెన్స్ ఎలా మిస్ అయింది? 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయిన వెంటనే ఫోన్ వెళ్ళి చెక్ చేసి ఇంకా కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు, మర్చిపోయానేమో అని చెప్పేసి అనుకోవడం. మహా అంటే 1 డే వరకు ఉంటారు. ఆ తర్వాత వెంటనే లూజ్ అయిపోయి నేను కాంటాక్ట్ చేయకపోతే ఈ పర్సన్ నాతో ఉండరు, నన్ను వదిలిపెట్టి వెళ్తారు అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఏమవుతుంది, సెల్ఫ్ కంట్రోల్ లాస్ అయిపోయి పేషెన్స్ని పేషెన్స్ లేదు అక్కడ. అందుకే రైట్, ఓపికతో ఉంటేనే మీరు కంటిన్యూస్లీ ఉండేవాళ్ళు అలానే కొంచెం టైం వరకు, మేబీ 1 వీక్ 2 వీక్స్ మీకు మీరు సెల్ఫ్ టైం పెట్టుకున్న తర్వాత ఉండడము. కానీ అలా లేదు, వెంటనే మీరు దాన్ని బ్రేక్ చేసేసారు. అంటే ఇక్కడ ఏమైంది, సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పేషెన్స్ తగ్గిపోయింది అని చెప్పేసి. దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మీరే గివింగ్ ఎనర్జీలోకి వెళ్ళడము, మళ్ళీ సేమ్ లూప్లో వెళ్ళడం అయినట్లు అయిపోయింది. రైట్, ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. ఇప్పుడు మీకు సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి 2 ఉంటే మీరు ఏదైనా సక్సెస్ని సాధిస్తారు, మీకు సొల్యూషన్స్ వస్తాయి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అందుకనే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడు ఈ సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పేషెన్స్ మనకు ఉంటుంది అని అంటే బాగా మనలో మనం డిపెండ్ అయినప్పుడు, ఎవరి మీద మన ఎనర్జీ వెళ్ళనప్పుడు ఆటోమేటిక్లీ అసలు మనం ట్రై కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ సెంటర్డ్గా ఉంటాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆ మెసేజ్ చూపిస్తుంది మీకు. అండ్ ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్ ఎనర్జీ. అండ్ ఇది కొన్నిసార్లు ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే చిరాకు, కోపము, అవతల వాళ్ళు నన్ను ఇలా చేశారు అలా చేశారు అనుకున్నప్పుడు ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది పేషెన్స్. అలాంటి మూమెంట్లో ఫర్గివ్ చేసేసేయడం. ఎవరైతే నెగిటివ్ చేశారో ఐ ఫర్గివ్ దిస్ పర్సన్ అని చెప్పేసి ఫర్గివ్ చేసేసి మీరు సెంటర్గా ఉండడం అనమాట. ఎప్పుడైతే అలా ఉంటారో సొల్యూషన్స్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, సక్సెస్ అనేది కూడా వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మీ పర్స్పెక్టివ్, మీరు ఆలోచించే విధానము, మీరు ఉండే విధానం చేంజ్ అవ్వాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా 2 మేజర్ మెసేజెస్, వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్. మరి లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this last message for my collective. What my collective need to know right now. వింటున్నప్పుడు వావ్, అన్ని మేజర్ ఆర్కాన్, అమేజింగ్ కదా. సో వింటున్నప్పుడు ఇది ఈజీ అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేయడమే ఇంపార్టెంట్. అందుకనే సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్ ఎక్కడ ప్లే అవుతుంది అని అంటే మెయిన్గా నిజంగా జరుగుతున్నప్పుడు. మనం ఊహల్లో మైండ్లో చెప్పుకున్నప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అనుకోవడం ఏదైనా కరెక్ట్ అనుకుంటా, ఎవరైనా అనుకుంటారు. బట్ యాక్షన్స్లో చూపించి అది నిజంగా అక్కడ వర్క్ చేస్తేనే వాళ్ళకి నిజంగా సక్సెస్ వస్తుంది. రైట్, ఎందుకు ఎవరైనా సరే మనం రాత్రి పడుకునేటప్పుడు నేను పొద్దున్నే 5 o'clockకి లేచి నేను జాగింగ్కి వెళ్తానని అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. 100 members అనుకుంటే అందులో 2 మాత్రమే నిజంగానే లేచి జాగింగ్కి వెళ్తారు. అందుకే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సేమ్ అందరూ 100 members ఆలోచించిన వాళ్ళు సేమ్ ఉండరు. సో నిజంగానే యాక్ట్ చేయడం అనమాట. సో విన్నప్పుడు మైండ్లో అనుకున్నప్పుడు ఎస్ నేను చేస్తాను అన్నట్లు ఉంటుంది. బట్ యాక్షన్స్లో చూపించినప్పుడు అది కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోతుంది అనమాట, కష్టం అయిపోతుంది అనమాట. సో అప్పుడు చేసినప్పుడు ఈ సొల్యూషన్స్ అయినా సక్సెస్ అయినా వస్తుంది. ఓకే, అది చిన్నదైనా పర్లేదు, ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు ద చారియట్ చూపిస్తుంది. ద చారియట్ వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించి వచ్చింది. ఓకే, సో ఈ మెసేజ్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది మిస్ అయ్యే ఫస్ట్ పాయింట్ మిస్ అవుతారు. ఇది మిస్ అయ్యింది అని అంటే ఇంకా మీరు ఎంత చేసినా వేస్టే. యాక్సెప్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. మీరు అవును నాలో ఎందుకు యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ అంటే మీరు చాలామంది దెబ్బ తగిలింది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తేనే మందు ఇవ్వడానికి కరెక్ట్ ఏ మందు ఇవ్వాలి, ఎలా హీల్ చేయాలని ఒక పర్సన్కి, ఒక డాక్టర్కి అర్థమవుతుంది. ఈధర్ యూనివర్స్కైనా సరే అర్థమవుతుంది. మీరు అసలు ఆ దెబ్బ తగిలింది, ఆ వూండ్ ఉంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేదు అంటే అక్కడ మీకు బాగా నొప్పి అవుతుంది, కానీ బయటికి మాత్రం నాకు నొప్పి అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు అని చెప్పేసి మొండిగా ఉన్నారనుకోండి, ఈ హీల్ ఎలా అవుతుంది?
హీల్ అవ్వదు. ఒకవేళ హీల్ అయిపోయినా సరే ఆ మార్క్ అక్కడ మిగిలిపోతుంది. దాని గురించి ఆలోచిస్తూ బాధపడాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయడం. నాకు దెబ్బ తగిలింది, నాకు మందు కావాలి అని యాక్సెప్ట్ చేయడం. యాక్సెప్ట్ చేసిన వెంటనే నాకు ప్రాబ్లం ఉంది, నేను నిజంగానే ఈ వర్క్ చేసిన కంట్రోల్లో ఉండట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు, అందుకే ఇదంతా అని. సో ఎప్పుడైతే మీరు అలా చేస్తారో నిజంగానే అప్పుడు యాక్షన్ తీసుకుంటారనమాట. సో అందుకే చాలా స్ట్రాంగ్గా ఇవాళ రీడింగ్లో సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించి చూపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా కూర్చొని మీ ప్లేస్లో క్వశ్చన్ చేయండి. నిజంగానే నేను నా కంట్రోల్ని లూజ్ అవుతున్నానా, నిజంగానే కొన్ని థింగ్స్ చేయకూడదు అని చెప్పేసి తెలిసినా సరే నేను చేస్తున్నానా, ఏంటి అది వర్క్, రిలేషన్షిప్కి సంబంధించి, నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి నేను చేస్తున్నానా అని చెప్పి క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు ఆనెస్ట్గా మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, మీకే తెలుస్తుంది ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి. అప్పుడు మీకు ఈ మెసేజ్ తెలుసుకొని ఓకే నేను ఇది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుతుంది అన్నట్లు ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే ఇక్కడ డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. డిటర్మినేషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ల్యాక్ అవుతున్నట్లు చూపిస్తుంది చాలామందికి మన ఈ వీడియోలో. అంటే ఏదైతే మాట మీకు మీరు ఇచ్చుకున్నారో, వేరే వాళ్ళది పక్కన పెడదాం ప్రస్తుతానికి, మీకు మీరు ఏదైతే మాట ఇచ్చుకున్నారో దాన్ని మీరు ఆ మాట నిలబెట్టుకోవట్లేదు మీ ఓన్గా. అందుకనే ఇక్కడ డిటర్మినేషన్ సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. ఎవరు నష్టపోయేది? మనమే, రైట్? మన మాట మీద మనం నిలబడకపోతే మనమే నష్టపోతాం. అందుకనే ఆబ్జెక్టివ్స్, బయట దాని మీద సంబంధం అసలు లేదు, ఇదంతా ఓన్ మీ సెల్ఫ్ గురించే అని చెప్పి. కెరియర్ అడ్వాన్స్మెంట్స్ కూడా చూపిస్తుంది కొంతమందికి. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సక్సెస్ బై అదర్స్. సో కెరియర్లో అడ్వాన్స్మెంట్ వచ్చేది చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసి మీకు వాళ్ళు ఐడియాస్ ఇవ్వడం వల్ల, వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల మీకు కొంచెము ఏదైనా మంచి నేమ్ రావడమో, కొంచెం సక్సెస్ వచ్చింది కెరియర్లో అంటే వాళ్ళకు అక్నాలెడ్జ్ చేయండి. అది చేసి వాళ్ళకు థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ని పే చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్ థింగ్ వచ్చేసి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీరు చూడాలి. ఇవాళ రీడింగ్కి సంబంధించి థింగ్స్ చేంజ్ చేయాలి. సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, ఇంకా డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మెయిన్ థింగ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.